నెక్స్ట్ వచ్చేసి విత్ హూమ్. విత్ హూమ్ ఒక మీనింగ్ ఏంటి? ఎవరితో. మనం జనరల్గా మాట్లాడుతుంటాం కదా, నువ్వు ఎవరితో వెళ్ళావు, నువ్వు ఎవరితో మాట్లాడావు, నువ్వు ఎవరితో క్రికెట్ ఆడావు, నువ్వు ఎవరితో ఇంగ్లీష్లో మాట్లాడావు, ఇలా ఎవరితో అని వస్తుంది కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం విత్ హూమ్తో చెప్పవచ్చు. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దాన్ని కొన్ని అండర్స్టాండ్ క్లియర్. నువ్వు ఎవరితో బయటకు వెళ్ళావు, నువ్వు ఎవరితో బయటకు వెళ్ళావు. విత్ హూమ్ డిడ్ యూ గో అవుట్. విత్ హూమ్ డిడ్ యూ గో అవుట్ అంటే నువ్వు ఎవరితో బయటికి వెళ్ళావు అని. ఆమె ఎవరితో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటోంది, ఆమె ఎవరితో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటోంది. విత్ హూమ్ డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. విత్ హూమ్ డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే ఆమె ఎవరితో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది అని. నువ్వు ఎవరితో బెంగళూరు వెళ్తున్నావు, నువ్వు ఎవరితో బెంగళూరు వెళ్తున్నావు. విత్ హూమ్ ఆర్ యూ గోయింగ్ టు బెంగళూరు. విత్ హూమ్ ఆర్ యూ గోయింగ్ టు బెంగళూరు. నేను ఇప్పుడు ఎవరితో వెళ్ళాలి, నేను ఇప్పుడు ఎవరితో వెళ్ళాలి. విత్ హూమ్ షుడ్ ఐ గో. విత్ హూమ్ షుడ్ ఐ గో నౌ. విత్ హూమ్ షుడ్ ఐ గో నౌ అంటే నేను ఇప్పుడు ఎవరితో వెళ్ళాలి అని. ఆమె ఇప్పుడు ఎవరితో ప్రాక్టీస్ చేయాలి, ఆమె ఇప్పుడు ఎవరితో ప్రాక్టీస్ చేయాలి. విత్ హూమ్ షుడ్ షీ ప్రాక్టీస్ నౌ. విత్ హూమ్ షుడ్ షీ ప్రాక్టీస్ నౌ అంటే ఆమె ఇప్పుడు ఎవరితో ప్రాక్టీస్ చేయాలి అని. ఓకేనా. సో ఇక్కడ విత్ హూమ్ ఒక మీనింగ్ ఏంటి, ఎవరితో.